మత్తయి సువార్త 13వ అధ్యాయము 18-19 వచనంలో, హియర్ దెన్ ద parable of the sower. When anyone hears the word of the kingdom and does not understand it, the evil one comes and snatches away what has been sown to his heart. This is what was sown along the path. చూడండి, తెలుగులో ఏమనుందంటే 18-19 వచనంలో, విత్తువాడు అంటే విత్తనాలు విత్తేటటువంటి వాడు విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. అయితే విత్తనాలు విత్తేటటువంటి అతను విత్తుచూ పోతూ ఉన్నప్పుడు దారి ప్రక్కన కొన్ని విత్తనాలు పడతాయి. అయితే ఆ దారి ప్రక్కన పడినటువంటి విత్తనాలు దేనికి పోల్చి చెప్పాడంటే, దేవుని రాజ్య సువార్తను గురించి వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది వింటారు చెవులతో, కానీ హృదయంతో వాటిని గ్రహించకుండా హృదయంలో వాటిని దాచుకోకుండా ఒట్టి చెవులకు మాత్రమే పరిమితం చేసేసరికల్లా మనం ఎలా వింటున్నాము, ఏం చేస్తున్నాము దేవుని వాక్యం విన్నప్పుడు, చదివినప్పుడు అని ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా సాతాను మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదేం చేసిందంటే వెంటనే వచ్చేసి వీడి చెవులతో వీడిని వదిలేశాడు కదా, వీడి హృదయంలో ఎందుకు ఈ వాక్యం అని చెప్పి దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినది దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన పడిన విత్తనములు వీడే. చూసారా, మన హృదయంలో వాక్యాన్ని ఉండనివ్వదు. ఎందుకు అని అంటే, దాంతో ఇతనికి పని లేదులే, ఇతను పట్టించుకోవట్లేదు అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా ఎత్తుకొని పోయేదిగా ఉంటుంది సాతాను. కాబట్టి దేవుని బిడ్డలు కానీ, వాక్యం విన్నటువంటి వారు కానీ దాన్ని హృదయంలో భద్రపరచుకొని దాన్ని అప్పుడప్పుడు ఆలోచిస్తూ దాని గురించి మెడిటేట్ చేస్తే అప్పుడు అది మనలోనే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఏ శత్రువు కూడా, ఏ డెవిల్ ఏది కూడా ఎత్తుకొని పోవన్నమాట.